పాప వెయిట్ చేస్తుంది. ఆ వీడియో తీయకపోతే ఒప్పుకోదు 3 నెలలకు ఒకసారి. నేను అడిగే 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. మీరు అడిగే 3 క్వశ్చన్కి. ఒకటి, మనం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం కదా, ఇవన్నీ ఆర్ఫనేజెస్కి వాటికి ఇచ్చేస్తున్నాం కదా కూరగాయలు, మళ్ళీ వచ్చినాయి. అయితే మాకు విత్తనాలు కావాలని అడిగారు, ఇస్తాను నేను ఖచ్చితంగా. అదే పనిలోనే ఉంది. అది కూడా నేను ఇచ్చేటప్పుడు అనౌన్స్ చేస్తాను. ఒకటి. అండ్ రెండోది, కీర్తక్క డ్రీమ్ ప్రాజెక్ట్, మన వీవర్స్ ఎవరిదైతే ఉన్నాయి శారీస్ అబ్రాడ్కి కూడా పంపించడం, అది కూడా స్టార్ట్ అయ్యింది. ఉమెన్ సపోర్ట్ అండ్ వీవర్ సపోర్ట్ కిందకి కూడా వస్తుంది ఇది 2. కంగ్రాట్స్ కీర్తి, కష్టానికి ప్రతిఫలం. అండ్ మూడోది, మన హనీ పాప ఎట్లా అంటే సాయి కూతురు ఖచ్చితంగా నూనె ఎవ్వరు పెట్టినా పెట్టకపోయినా, జాను వాళ్ళు వీళ్ళు కూడా పెట్టరు కానీ సరిగ్గా, మా హనీ పాప మాత్రం చాలా చక్కగా పెట్టుకుంటుంది. అయిపోయినా సరే నూనె ఒప్పుకోదు. సో తన జుట్టు చాలా బాగా పెరుగుతుంది. అండ్ జీన్స్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి బాగా పెరుగుతుంది. కానీ అందరికీ అలా పెరగాలని లేదు. ఫుడ్ అనేది ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కదా, పెద్ద కొద్ది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ సజెషన్స్ తోటి హెయిర్ కేర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాయక్క కూడా బాగుంది కాబట్టి, లాంగ్ హెయిర్ది కాబట్టి తనకి కదా, ఇది ఏముందని కాదు, ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, డెడికేషన్ అది. అండ్ కీర్తిది ఒకటి వచ్చేసి హార్మోన్స్ రిలేటెడ్ అనమాట, స్ట్రెస్ రిలేటెడ్. సో ఎప్పుడైతే తను ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటూ స్కిన్ గ్లో మిక్స్ ఆయిల్ అనేది యూజ్ చేస్తుంది కాబట్టి హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. అది ఫ్యాక్ట్.